మీ కలలో వీరు కనిపిస్తే అశుభం. ఏమైనా జరిగే అవకాశం. నిద్రిస్తున్న సమయంలో కలలు రావడం సహజం. అయితే కొన్ని కలలు మీ భవిష్యత్తుకు సంబంధించినవని మీకు తెలుసా? కొన్ని కలలు వ్యక్తికి శుభాన్ని కలిగిస్తే, మరికొన్ని కలలు మాత్రం అశుభాన్ని సూచిస్తాయి. నిద్రలో కనిపించే కలలు తరచుగా జీవితంలో జరిగే శుభ, అశుభ సంకేతాలను సూచిస్తాయి. ఒక వ్యక్తి తన కలలలో కొంతమంది వ్యక్తులను చూసే అవకాశం ఉంది. అయితే కొందరిని చూస్తే మాత్రం అశుభం జరిగే అవకాశం ఉంటుందని కలల శాస్త్రం పేర్కొంటుంది. కలల శాస్త్రం ప్రకారం మీరు చనిపోయిన మీ తల్లిదండ్రులు సజీవంగా లేదా ఏడుస్తున్నట్లు కలలో కనిపిస్తే అది అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది. దీనర్థం వారు విచారంగా ఉన్నారని మీకు సందేశం ఇవ్వాలనుకుంటున్నారు. అటువంటి పరిస్థితిలో మీకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వీలైనంత త్వరగా వారి శ్రాద్ధాన్ని నిర్వహించండి. చనిపోయిన మీ తల్లిదండ్రులు మీ కలలో ఏదైనా వెతుకుతున్నట్లు మీకు కనిపిస్తే అది కూడా అశుభ సంకేతం అని కల శాస్త్రంలో చెప్పబడింది. ఈ కల అంటే వారు మీతో ఏదో కోపంగా ఉన్నారని, ఏదైనా చెప్పాలనుకుంటున్నారని అర్థం. స్వప్న శాస్త్రంలో ప్రకారం మీ పూర్వీకుల్లో ఎవరైనా కలలో కనిపించడం శుభపరిణామంగా పరిగణించబడదు. తన కోరికలు నెరవేరలేదనే సంకేతాన్ని అతడు మీ కలలోకి వచ్చి చెబుతున్నట్లు అర్థం. అటువంటి పరిస్థితిలో వారు కొన్ని అవాంఛనీయ సంఘటనల గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో పూర్వీకుల ఆత్మ శాంతి కోసం తర్పణం, శ్రాద్ధం లేదా దానం మొదలైనవి చేయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు మీ కలలో చనిపోయిన వ్యక్తితో మాట్లాడుతున్నట్లు కనిపిస్తే అది కలల శాస్త్రంలో కూడా అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది. ఈ కలలు మీ జీవితంలో కొన్ని చెడు సంఘటనలు జరుగుతాయని అర్థం. అదే సమయంలో ఆర్థిక నష్టం కూడా సంభవించవచ్చు. చనిపోయిన స్నేహితుడిని కలలో చూడటం కూడా పవిత్ర గ్రంథాలలో మంచిగా పరిగణించబడదు. ఇది భవిష్యత్తులో మీకు చెడు జరిగే అవకాశాన్ని సూచిస్తుంది. మీకు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగవచ్చు. ఒక వ్యక్తి తన కలలో తన పూర్వీకులు కోపంగా ఉన్నట్లు చూస్తే అది కూడా అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది. వారు ఏదో గురించి ఆందోళన చెందుతున్నారని, వారు మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారని అర్థం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.